హైదరాబాద్ నగర ప్రయాణికులు కష్టాలిక తీరినట్టే. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తవడంతో ప్రధాన స్టేషన్లకు సంబంధం లేకుండా నగరంలోని మిగతా స్టేషన్లకు వెళ్లేందుకు అవకాశం లభించినట్లయింది. ముఖ్యంగా నగరం నలుమూల నుంచి ఐటీ కారిడార్ కు అనుసంధానంగా ఈ రెండో దశ ఎంఎంటీఎస్ మార్గాలుండడంతో ఉద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉపశమనం లభించినట్లయింది. వచ్చే నెలలో అందుబాటులోకి రానున్న రెండో దశ ఎంఎంటీఎస్ మార్గాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశలో మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేశారు. అంతేకాకుండా విద్యుదీకరణ, నూతన స్టేషన్ల నిర్మాణం చేపట్టారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. ఇందులో ప్రధానంగా సనత్ నగర్, మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర లైన్ అత్యంత ప్రాధాన్యమైంది. రక్షణ శాఖ, రైల్వే శాఖ మధ్య ఒప్పందం కుదరడంతో నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. అలాగే సికింద్రాబాద్ గట్కేసర్ లైన్ కూడా అదే రోజు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చాక సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు అక్కడి నుంచి ప్రారంభమయ్యేలా లేక అక్కడి నుంచి వెళ్లేలా రూట్ సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆ స్టేషన్ కు రావాల్సిన, దిగాల్సిన ప్రయాణికులు నగరం నలుమూలలకు వెళ్లేలా ఈ ఎంఎంటీఎస్ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ఇక సొంత ఇళ్లు ఉన్నా ఉద్యోగం చేసే ప్రదేశం దూరంగా ఉండడంతో అంత దూరం ప్రయాణం చేయలేక చాలా మంది అక్కడే అద్దె ఇళ్లు తీసుకుని ఉంటున్నారు. అయితే ఎంఎంటీఎస్ రెండో దశ అందుబాటులోకి వస్తే ఇలాంటి వారి కష్టాలు తీరుతున్నట్లవుతుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి, మేడ్చల్, గట్కేసర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు ఐటీ కారిడార్ కు వెళ్లలేక అంత దూరం ప్రయాణం చేయలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. అలాంటి వారికి ముఖ్యంగా సనత్ నగర్ నుంచి హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లి రూట్ అందుబాటులోకి రానుండడంతో కష్టాలు తప్పనున్నాయి. అత్యంత రద్దీగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్ అందుబాటులోకి రానుంది. దీంతో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్ సిటీ వైపు ప్రయాణ కష్టాలు తీరుతాయని చెప్తున్నారు. మౌలాలి, సనత్ నగర్ మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వీటి పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలకు కేవలం ₹5 టికెట్ తో వేగవంతమైన ప్రయాణం సాకారం కానుంది. కొత్తగా సనత్ నగర్, పీర్జాదిగూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, అమ్ముగూడ, నేరేడ్ మెట్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మౌలాలి స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కేవలం ₹5తో 30 నిమిషాల్లో మల్కాజ్గిరి వాసులు ఐటీ కారిడార్ కు చేరుకునే అవకాశం లభిస్తుంది.